హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూర్యాపేట పిల్ల. మరో గార్డెన్ వీడియో తోటి మేము ముందుకు వచ్చాను. ఏంటంటే నేను కొన్ని సీడ్స్ ఉన్నాయన్నమాట. వంకాయ, నల్ల వంకాయ సీడ్స్, నెక్స్ట్ చిక్కుడుకాయ, కాకరకాయ, మళ్ళీ పర్పుల్ బెండ, ఇవన్నీ ఉండేనమాట. అవి సీడ్స్ని మళ్ళీ నేను గ్రో చేసుకుంటున్నాను. అక్కడ మా ఆయన పాట్స్లలో మన్నేసి కోకోపీట్ అనమాట ఇది వేసి ఇప్పుడు ఇందులో సీడ్స్ పెడతామన్నమాట. ఇవి చిక్కుడు అండి. ఇదిగోండి, ఇవి నేను నిన్న మీకు చూపించాను కదా మా ఇంట్లో చిక్కుడు 2 టైప్స్ ఉంటాయని. అందులో ఒక టైపు సీడ్స్ ఇవి బ్లాక్, ఇవి కొంచెం. ఇవన్నీ ఇంకో సీడ్, అంటే అందులోనే 2 టైప్స్ వేసాను నేను చెప్పాను కదా. ఒకటి బ్లాక్, ఇంకొకటి ఇలా వచ్చేసింది అనమాట. ఇవి వచ్చేసి కాకర గింజలు. ఇది వచ్చేసి పర్పుల్ బెండ. ఇది బ్లాక్ వంకాయ సీడ్స్ అన్నమాట. నేను ఇవేమో ఆన్లైన్లో తెప్పించానండి. ఇవి 2 అవి ఇంట్లో వచ్చిన కూరగాయలలో ఇలా గింజలు తీసేసి పెట్టుకున్నాను. పర్పుల్ బెండ ఇందులో కనకాంబరం గింజలు వేసాను. ఇవి ఇంకొక వెరైటీ అన్నమాట గింజలు. ఈ గింజలు ఆ గింజలు పగిలాక అవి కూడా నేను నాటుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇందులో 2 టైప్స్ ఆఫ్ బెండకాయలు ఉన్నాయి గింజలు. ఒకటి పర్పుల్ బెండ, ఒకటేమో మామూలు ఇంట్లోని బెండ చూయించాను కదా నిన్న, ఆ బెండకాయ గింజలు. నెక్స్ట్ పర్పుల్ బెండ. ఇది ఒక దాంట్లో లేకండి, వేరే దాంట్లో ఎండుకో. నెక్స్ట్ ఇవి వచ్చేసి చిల్లీ, బుల్లెట్ మిర్చి అంటాం కదా, అదే ఇది. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్నాను అనమాట, వాళ్ళ ఇంట్లో ఉంటే. ఫినిష్. ఇవి 4 వేయండి. ఇవి బ్లాక్ కలర్ అనమాట, నల్ల వంకాయ సీడ్స్. ఇవి 2 నేను ఆన్లైన్లోనే తెప్పించాను సీడ్స్. ఫస్ట్లో నేను ఇవి గార్డెన్ పెట్టుకుందాం, ఇట్లా వెజిటేబుల్ ఫార్మింగ్ చేద్దామండి, మన ఇంటి వరకు మనకే ఆరోగ్యకరమైన వెజిటేబుల్స్ వస్తాయనంటే వద్దు, అదంతా మన వల్ల కాదు అని చెప్పేశారు. కొన్ని డేస్కి తనకి కూడా ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట. తనే అన్నీ ఇంకేం సీడ్స్ తెప్పిద్దాం, ఇంకేం చెట్లు నాటుదాం, ఇంట్లో మొక్కలు నాటుదాం అని చెప్పేసి అడిగారనమాట. అదే ఇంట్రెస్ట్ తోటి తనే నార్లు పోస్తున్నారు. అంటే తన చేతితో పెట్టిన మొక్కలు అన్నీ మంచిగా పెరిగి గ్రో వచ్చాయన్నమాట. అందుకే నెక్స్ట్ ఇప్పుడు ఇంట్లో ఇవి ఇంటి చిక్కుడు అండి. ఇవి గింజలు అన్నీ దాచుకున్నాను. చెప్పాను కదా, మనం సీడ్స్ అంటే ఇప్పుడు పెట్టినవి మళ్ళీ మనం సీడ్స్ కోసం, మొక్కల కోసం వెళ్ళాక బయటికి వెళ్ళి తెచ్చుకోవడం, మళ్ళీ అవి అయిపోగానే మళ్ళీ కొత్త సీడ్స్ తెచ్చుకోవడం, ఇవన్నీ లేకుండా ఒక్కసారి మనం నాటుకుంటే ఎవ్రీ ఇయర్ మనకు సీడ్స్ కలెక్షన్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ మనకు మంచిగా ఇలా
పెట్టుకోవచ్చు అన్నమాట. దాచుకొని ఆ దాచిన సీడ్స్ తోటి మళ్ళీ మనము మొక్కలు గ్రో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ని పెడుతున్నాం కదా, ఇన్ని వస్తాయని గ్యారంటీ లేదన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు బుల్లెట్ మిర్చి కూడా చూస్తున్నాం. ఇది ఒక్కటి ఉంచుకున్నట్టుంది చూడండి. ఇది బుల్లెట్ మిర్చి సీడ్స్ అండి. 5 తెచ్చాను నేను, అందులో ఒకటి మాత్రమే నాకు ఖరాబ్ అయిపోయినాయి. ఒక్కటి మాత్రమే ఇలా ఎండిపోయి వచ్చేసింది. ఈరోజుకింతే వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని గార్డెన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వాటిని చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్ చెప్పండి.